అండ్ చాలా మంది ఇప్పుడు ఫీజు గురించి ఫస్ట్ చూస్తారు, అంటే అక్కడ ఫీజు తక్కువ ఉందా లేదా అని చూస్తారు. కాబట్టి మన జియోమిడ్ యూనివర్సిటీకి వచ్చేటప్పటికి అక్కడ ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, రీజనబుల్ గా ఉంటుందా లేదా? సార్ మన ఇండియాలో ఫీజెస్ తో కంపారిటివ్ చాలా తక్కువ ఫీజు ఉండడం జరిగింది. మనకి ఇయర్లీ $5,500 ట్యూషన్ ఫీజు ఉండడం జరిగింది సార్ యూనివర్సిటీ ఆఫ్ జియోమెడీలో. నెక్స్ట్ మనం యూనివర్సిటీ ఆఫ్ జియోమెడీ ఏంటంటే మొత్తం ట్రాన్స్పరెంట్ నేచర్ ఉంటుంది సార్. ఇప్పుడు మన ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా మనము స్టూడెంట్ లేదా స్టూడెంట్ ఫాదర్ బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా యూనివర్సిటీకి ఫీజు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మనము ఫీజు కూడా చూసుకున్నట్లయితే $5,500 అంటే మనకి 6 years కలిపి హార్డ్లీ 30 lakhsలో మనకి ట్యూషన్ ఫీజు కంప్లీట్ అయిపోవడం జరిగింది సార్. మన ఇండియాలో 1 crore, 1.5 crore, 2 crores కంపారిటివ్ చాలా అఫోర్డబుల్ ఫీజు, ఇంక్లూడింగ్ ఫుడ్, హాస్టల్ అకామిడేషన్ అన్ని కూడా మనకి 40 lakhsలో ఎంబీబీఎస్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా బయట దేశాలకు వెళ్ళే ముందు ఫస్ట్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చూసేది ఏంటంటే అక్కడ వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి, సీజనల్గా వెదర్ కండిషన్స్ ఎలా ఉంటుంది, సమ్మర్ ఎలా ఉంటుంది, లేదంటే ఏదైనా రైనీ సీజన్ లేదంటే మంచు కురిసే టైంలో ఎలా ఉంటుందని ఆలోచిస్తారు. కాబట్టి ఎస్, వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి అక్కడ? సార్ మనం వెదర్ చూసుకున్నట్లయితే సేమ్ ఇండియాలో ఎన్నైతే ఉన్నాయో మనకి వింటర్, రైనీ, సమ్మర్ ఉండడం జరిగింది. సో సేమ్ మన ఇండియన్ క్లైమేటే ఉంటుంది. ఒక వింటర్లోనే మనకు కొంచెం టెంపరేచర్స్ అనేవి ఫాలో అవుతాయి. మనకి జార్జియా మొత్తంలోనే టిబ్లిసీ క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో ఇది వార్మెస్ట్ ప్లేస్ సార్. అంటే కంపారిటివ్ ఇక్కడ స్నోఫాల్ కూడా రేర్ గా పడుతుంది, కాకపోతే కొంచెం చలి ఉంటుంది. -degrees వెళ్ళడం ఉంటుంది సార్ ఇక్కడ మనకి. బట్ టెంపరేచర్స్ ఫాల్ ఉంటాయి కానీ -degrees వెళ్ళటం ఉండదు. స్టూడెంట్ కూడా మనకి ఎన్విరాన్మెంట్ కి ఈజీగా అడాప్ట్ అయ్యే ఎన్విరాన్మెంట్ క్లైమేటే ఉంటుంది మనకి. అయితే అంటే ఇప్పటి వరకు ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా అంటే మీరు జార్జియాకి, ఎస్పెషల్ జియోమెడీ యూనివర్సిటీకి ఇక్కడి నుంచి మీరు ఎంతమంది స్టూడెంట్స్ని అక్కడ పంపించడం జరిగింది, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అక్కడి నుంచి? సార్ మనం ఇప్పటి వరకు జియోమెడీ యూనివర్సిటీకి నియర్లీ 120 స్టూడెంట్స్ ని పంపించడం జరిగింది సార్ లాస్ట్ ఇయర్. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఈస్ హైలీ సాటిస్ఫైడ్ విత్ ద కరికులం కానివ్వండి, కోర్స్ డ్యూరేషన్ కానివ్వండి. ఎందుకంటే సార్ ఒక స్టూడెంట్ని మనం అడ్మిషన్ చేసే ముందు ఇది తక్కువ బడ్జెట్ అనేది పక్కన పెడితే క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే నాణ్యమైన వైద్య విద్యను అందిస్తున్న యూనివర్సిటీని ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లినికల్స్కి వచ్చేసరికి సార్ యూనివర్సిటీకి అటాచ్డ్ హాస్పిటల్ ఉందా, బెడ్ సైడ్ కేస్ స్టడీస్ జరుగుతున్నాయా, డయాగ్నోసిస్ బాగున్నాయా, అన్ని క్లినికల్ ఆస్పెక్ట్స్ చూసుకున్న తర్వాతే మనం యూనివర్సిటీని జియోమెడ్ రికమెండ్ చేశాము. మన స్టూడెంట్స్ నాట్ ఓన్లీ ప్రీ క్లినికల్స్ వైజ్ కూడా హైలీ సాటిస్ఫాక్టరీగా ఉన్నారు సార్ కంపేర్ టు అదర్ యూనివర్సిటీ. ఎందుకంటే మనకి నాణ్యమైన వైద్య విద్యను అందిస్తున్నాము. దానితో పాటుగా మనం హై క్లినికల్ ఎక్స్పోజర్ అంటే వ్యాస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్ స్టూడెంట్కి అందించడం జరుగుతుంది. మన హాస్పిటల్స్ చూసుకున్నట్లయితే డైలీ ఇన్పేషెంట్ ఆఫ్ 1200 OPD ఉండడం జరిగింది. సో మనకి అబండెంట్ క్లినికల్ ఎక్స్పోజర్ స్టూడెంట్కి ఉండడం జరుగుతుంది. సో చంద్రశేఖర్ గారు, ఇప్పుడు అదేవిధంగా స్టూడెంట్స్ అక్కడ జాయిన్ అయిన తర్వాత, అడ్మిషన్ పూర్తి అయిపోయిన తర్వాత ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నుంచి అంటే ఎటువంటి సపోర్ట్ ఉంటుంది వన్స్ జాయినింగ్ కూడా అయిపోయిన తర్వాత? సార్ మనం జాయిన్ అయిపోయిన తర్వాత కూడా మనం ముందుగా డిస్కషన్ చేసుకున్నట్లు 6 years పాటు మనం స్టూడెంట్ అకాడమిక్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎగ్జిట్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ చేస్తాం. ఇది యూఎస్ వెళ్ళాలనుకున్న స్టూడెంట్ USLME ప్రిపరేషన్స్తో పాటు నెక్స్ట్ ఇండియా రావాలనుకున్న స్టూడెంట్స్కి మనకి ఇండియన్ లెక్చర్స్తో మనము నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్ ఇప్పించడం జరుగుతుంది. సో ఇట్లా 6 years పాటు స్టూడెంట్ అకాడమిక్ మానిటర్ చేసి 6 years కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఎంఎస్ఆర్ కన్సల్టెన్సీ మెయిన్ గోల్ ఏంటంటే స్టూడెంట్ని ఫస్ట్ అటెంప్ట్లో నెక్స్ట్ ఎగ్జామ్ కానివ్వండి, లేదంటే ఇప్పుడు FMG కండక్ట్ చేస్తున్నారు, ఈ ఎగ్జామ్ క్రాక్ చేయించడమే మా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ యొక్క మెయిన్ గోల్.